శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునే టాస్క్ ఫోర్స్ నిర్వహించే దాడుల్లో డాగ్ ఫోర్స్ సేవలు మళ్లీ మొదలయ్యాయి. రాయలసీమ పరిధిలోని అటవీ ప్రాంతంలో మాత్రమే లభించే ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ కు 4-5 దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు తిరుపతి కేంద్రంగా 10 ఏళ్ల క్రితం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ వేలాది మంది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఎర్ర దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు స్మగ్లర్ల వ్యూహాలను పసిగడుతూ వివిధ రకాల సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగిస్తూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసే వారిని పసిగట్టి పట్టుకోవడంలో గతంలో జాగిలాల దళం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో వాటి వినియోగం తగ్గింది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ వద్ద 5 జాగిలాలు ఉన్నాయి. అందులో 2 తిరుపతిలో, మిగిలిన 3 కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ కింద పనిచేస్తున్నాయి. ఈ జాగిలాలు చెక్ పోస్టుల వద్ద, అటవీ ప్రాంతంలో ప్రయాణించే వాహనాల తనిఖీల్లో, అడవుల్లో దాచి ఉంచే దుంగల డంపులను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. గతంలో ఈ జాగిలాల సేవలను తక్కువగా వినియోగించుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రస్తుతం మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ కార్యాలయం ప్రాంగణంలో జాగిలాల పనితీరును పరీక్షించారు. ఆపరేషన్స్ సురేష్ కుమార్ రెడ్డి, జాగిలాల ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా హంటర్, గంగా అనే 2 జాగిలాలు దాచి ఉంచిన దుంగలను పసిగట్టే తీరును ప్రదర్శించాయి. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఈ జాగిలాల సేవలు ఉపయోగపడతాయని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ జాగిలాల సేవలను అదనంగా వినియోగించడంపై దృష్టి సారిస్తామన్నారు. మొత్తం మీద వీటి వినియోగం పెరిగితే తిరుమల నుంచి కూడా జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ కు మూకుతాడు పడే అవకాశం ఉంది.